ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తి చేస్తే కొన్ని వేల హెక్టార్లకి లక్షల హెక్టార్ల భూమికి నీటి కొరత ఉండదు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారుతుంది. పైపెచ్చు నదుల అనుసంధానం ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఒకవైపు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన మొదటిసారి 2014లో బైఫ్రికేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కృష్ణా గోదావరి జలాలను కలిపేలా ఒక కాలువ కూడా తవ్వారు. అది సక్సెస్ అయ్యింది. తర్వాత అన్ని కాలువలకు కూడా అన్ని ప్రాజెక్టులు కూడా ఈ పోలవరం ద్వారా ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్. దీనిపై తెలంగాణ ఆంధ్ర విన్నప్పుడు కూడా చాలా విమర్శలు జరుగుతున్నాయి. బట్ పోలవరం ఎత్తు ప్రకటించడం వల్ల తెలంగాణకి ఏం నష్టం లేదు. నుంచి వదిలిన తర్వాత నీరునే అది నిల్వ చేసుకుంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మనకి చాలా సినిమాల్లో కూడా చూపించారు. చాలా వ్లాగర్స్ కూడా దాని మీద రీసెర్చ్ చేశారు. సుమారుగా 70% గోదావరి నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. సో దాన్ని మనం అడ్డుకట్టు వేయగలిగితే, దాన్ని మనం ఉపయోగించుకున్నట్టయితే 70లో కనీసం 30% నీటినైనా వాడుకుంటే మనకి ఇంకా తాగునీటికి సాగునీటికి కొరత ఉండదన్నట్టుగా ఉంటుంది. 14-19 మధ్యలో సుమారుగా 70% పనులు పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దురదృష్టవశాత్తు 19లో ప్రభుత్వం మారిపోవడం, దాన్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉండడం, పైగా అప్పటి మంత్రులు కూడా 1%, 0.5% ఎందుకు తొందర అని ఎటకారం చేశారో తప్ప ఏమీ చేయలేదు. తీరా చూస్తే కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ లెక్కల ప్రకారం కూడా 1% పనే జరిగిందట. అంటే 70 నుంచి 71కే వెళ్ళింది. దానికి వచ్చిన నిధులు కూడా పథకాల వైపే మళ్లించారనేది ప్రధానమైన ఆరోపణ. సరే, ఈ రెండో దశకి సుమారుగా డిలే అవడం వల్ల సుమారుగా 2018 తర్వాత పనులు జరగలేదు సరిగ్గా. 18 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అది 2025 7 ఏళ్ళు గ్యాప్లో చాలా ప్రైసు, కాస్ట్, లేబర్ కాస్ట్ అన్నీ పెరిగాయి. కాబట్టి 30,000 కోట్లు ఇప్పటికి ఖర్చు అయింది. ఇంకొక 10-15,000 కోట్లు పెట్టుంటే అప్పటికి పూర్తి అయిపోయేది. ఆ డిలే చేయడం వల్ల మరలా రివర్స్ టెండరింగ్ పిలవడము వైసీపీ ప్రభుత్వం చాలా గందరగోళం చేసింది. ఆ రివర్స్ టెండరింగ్ అని అందకుండా వాళ్ళని పిలిచిందా, పిలవలేదు. ఊరికే ఒక వ్యక్తి మీద కక్షకి అన్ని ప్రాజెక్టులు ఆపేశారు, అంత డెవలపింగ్ ఆపేశారు. ఎంతసేపు నేను ఇస్తాను, మీరు కూర్చొని తినండి అంటే, నేను తినే దాంట్లో మీకు కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నాను. రేపు పొద్దున్న నేను అరెస్ట్ అయితే నాతో పాటు మీరు అరెస్ట్ అవుతారనే ఉద్దేశంలోనే చేసినట్టుగా అనిపిస్తోంది. సో మొత్తం మీద ఆ పథకాలు మరలా వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, ప్రజల్లో కూడా మార్పు రావాలి. పథకాలు ఇవ్వకపోతే ఇవ్వట్లేదురా అంటే తేరగా కూర్చొని తినడానికి, తాగడానికి పనికొచ్చే పథకాలు ఇవి. బట్ ఇవ్వకపోతే ప్రభుత్వాలని కూడా విమర్శించే ప్రబుద్ధులు మన దగ్గర ఉన్నారు. బట్ తప్పదు, అందుకు ప్రభుత్వాలు కూడా కొన్ని కొనసాగిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టుకి మరొక 32,000 కోట్లు అదనపు సాయం అవసరం. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించింది. ప్రాజెక్టు నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం మొత్తం 62 కోట్లు అవుతుంది. అందులో అలాగే 41 మీటర్ల ఎత్తు కూడా పెంచడం వల్ల ఈ ఖర్చు పెరిగే అవకాశం ఉంది. 30 కోట్లు ఆల్రెడీ పెట్టారు. ఇంకొక 62 అంటే ఇంకో 32 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి కేటాయించే అవకాశం ఉంది. ఈ అంచనాలపై సమగ్ర స్పష్టత రావాల్సిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కలిశారు. అలాగే మన మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా కలవడం జరిగింది. దీనిపైన వైసీపీ నాయకులు విమర్శలు చేస్తే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. మంత్రి నిమ్మల గారు కేంద్ర జలశక్తి మంత్రిని కలవడం అన్నీ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. రామానాయుడు గారిని ఒకసారి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి కలవడం జరుగుతోంది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రాజెక్టు నిమిత్తం ఇచ్చిన నిధులు 23,000 కోట్లే. బట్ మిగతా 7,000 కోట్లు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం దానికి బడ్జెట్లో కొంత కేటాయించి దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తోంది. ఇక ఇప్పటివరకు 30,000 కోట్లు అయ్యాయి. అయితే ఇంకా 6,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అంటే 30,000 జాతీయ ప్రాజెక్టు అంటే కేంద్ర ప్రభుత్వమే కంప్లీట్గా శాంక్షన్ చేయాలి. ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో బిల్స్ పెండింగ్లో కూడా ఉన్నాయి. సుమారుగా 6,645 కోట్లు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ 2028కి 27 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ కంకణం కట్టుకుంది. ఒకవైపు క్వాంటమ్ డెవలప్మెంట్ కానీ, వైజాగ్లో గూగుల్ కానీ, అమరావతి క్యాపిటల్కి సంబంధించి కానీ ఈ పోలవరం ఈ మెయిన్ ప్రాజెక్టులు కాన్సెప్ట్ పెట్టుకుంది. తాగునీరు సాగునీరు మెయిన్ ప్రధానంగా ఉండి తద్వారా అభివృద్ధి జరిగితే రాష్ట్రం యొక్క భవిత కూడా మారిపోతుంది. రాబోయే 10 ఏళ్లలో విశాఖపట్నం హైదరాబాద్కి, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మహానగరం అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ, దానికి ధీటుగా మరొక మహానగరం తయారవ్వాలంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ జరగాలి. పోలవరం పూర్తయిందంటే
చాలా చాలా అంటే చాలా ట్రెమెండస్ చేంజెస్ కనిపిస్తాయి ఆంధ్రప్రదేశ్లో కూడా. సో ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బట్ వైసీపీ నాయకులు ఇంకా వెనక్కి లాగే ప్రయత్నమే చేస్తున్నారు. అలాంటివి మనం పట్టించుకోవద్దు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలాగే కేంద్రంలో బీజేపీ సహకారంతో పోలవరం 2027-28 కల్లా కంప్లీట్ చేస్తుంది. దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే 70% ఇక్కడ మన చిత్రంలో కూడా చూడొచ్చు, 70% ఆఫ్ పనులు పూర్తయ్యాయి. ఇంకా 30% పనులు పూర్తయిపోతే నిర్మాణ వ్యయం కూడా పెరిగింది. పైపెచ్చు హైట్ ఇంకోస్త 41 అంటే ఒక 2-3 ఇంకా 5-6 మీటర్లు హైట్ చేయాలని కూడా ప్రపోజల్ ఉంది. కాబట్టి దాని పరంగా ఇంకాస్త ఎక్కువ నీటిని నిల్వించుకునే పరిస్థితి కూడా ఉంది. అలాగే ముంపు గ్రామాల్లో ఏదైతే ఉందో దానికి పునరావాసం కల్పించడం, వాళ్ళకి ఉద్యోగం కల్పించడం. ఇప్పటికీ కొంతమంది తెలంగాణ వైపు కలిసిపోయిన గ్రామాలు మాకు ఆంధ్రాలో కలపండి, మాకు బెనిఫిట్ ఉంటుందని కూడా బార్డర్లో ఉండే గ్రామాలు కొన్ని నిరసన వాళ్ళ యొక్క ఆవేదన కాదు, వాళ్ళ యొక్క ఇష్టాన్ని తెలియజేస్తున్నాయి, మమ్మల్ని అటు కలుపుకోండి అన్నట్టుగా. కానీ బట్ ఇదంతా అడ్జస్ట్మెంట్ అయిన తర్వాతే తెలంగాణ ప్రకటించారనేది కూడా ఒక వార్త ఉంది. దీనిపై అప్పటి ఉద్యమ నాయకులు కానీ ఉద్యమంలో ఉన్న అన్ని పార్టీలు కానీ ఏ విధంగా సమ్మతించాయని తెలియదు. రీసెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొన్ని రకాల అప్పట్లో కేసీఆర్ గారు యాక్సెప్ట్ చేసిన కొన్ని విషయాలు ఇప్పుడు ఆయన బయటకు తీసుకొస్తున్నారు. చూద్దాం ఎవరు నిజమో ఎవరు అబద్ధం అనేది క్లారిటీ లేదు. బట్ రాజకీయంగా వీళ్ళకి సంబంధించిన వీళ్ళు నమ్ముతారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నమ్ముతారు. కొన్ని వాస్తవాలు అయితే జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని స్కామ్ ఉంది, మేడిగడ్డ కుంగిపోవడం, దానికి ఎంత ఖర్చు చూడండి. ఆ చిన్న బేట్ల వారిన దానికి 100 కోట్ల వరకు ఖర్చు అవుతుందంటే ఇంత పెద్ద నిర్మాణం జరగాలంటే 30,000 కోట్లు సాధ్యమే కదా. సో అది అంటే రాబోయే కొన్ని తరాల వరకు కూడా అది నిలిచిపోవాలంటే ఈ మాత్రం స్థాయి ఖర్చు అవసరం. సో ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా దీనిపైన దృష్టి పెట్టింది, ఈ విధంగా ముందుకెళ్తుంది.